ఏఐ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉంచేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందన్నారు మంత్రులు. ప్రజాపాలన అందిస్తూ ముందుకెళ్తుంటే ప్రతిపక్షాలు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీలో రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో మన రాష్ట్ర తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. విద్యుత్ రంగంలో సంస్కరణలతో ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ సంబంధిత అంశాలను చర్చించారు బట్టి విక్రమార్క. 4 నెలల్లో ఏఐ సిటీని ప్రారంభించబోతున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో నిర్మించిన గ్లోబల్ లాజిక్ సాఫ్ట్వేర్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. పీపీపీ విధానంలో ఏఐ సిటీ నిర్మిస్తామన్నారు. తెలంగాణలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మలేషియాలో స్థిరపడిన తెలుగు పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కుటుంబ సర్వే చేస్తున్న ఉద్యోగులను అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వేలో ఏవైనా అభ్యంతరకర ప్రశ్నలుంటే ప్రజలు వాటిని చెప్పకుండా ఉండొచ్చని సూచించారు. ప్రభుత్వానికి బకాయిలు పడి డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదని పొన్నం స్పష్టం చేశారు. ఎక్కడ ఏ పథకానికి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు భూముల వివరణలు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వకండి, కానీ మిగతా సమాచారాన్ని ఒకవేళ కులం చెప్పదలుచుకోకపోతే 999 ఆప్షన్ ఉంది. ఆధార్ కార్డు చెప్పదలుచుకోకపోతే కూడా ఆప్షన్ ఉంది. పాన్ కార్డు అడుగుతూనే లేం. ఇక మిగతాటికి సంబంధించిన విషయాల లోపల ఎక్కడ కూడా అభ్యంతరకరమైన అంశాలు లేవు. కాబట్టి దయచేసి సమాచారాన్ని అందరియండి. ఎవరైనా సమాచార సేకరణకు వెళ్లే వాళ్ళు కూడా విధి నిర్వహణ సక్రమంగా చేయకపోతే వాళ్లపైన కూడా తగిన చర్యలు ఉంటాయి. వరంగల్ జిల్లా లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో అవినీతిపై అసత్య ప్రచారం జరుగుతుందన్నారు మంత్రి కొండా సురేఖ. గత బీఆర్ఎస్ హయాంలో కనీస సదుపాయాలు లేకుండా షెడ్లలో మార్కెట్ ఉండేదన్నారు. చిరు వ్యాపారులకు లాభం చేకూరేలా ఫ్లాట్స్ ను కేటాయిస్తామన్నారు. మార్కెట్ ను పరిశీలించి వ్యాపారులతో కలిసి మాట్లాడారు మంత్రి. నాసిరకం నకిలీ మందులు తయారు చేసేవారు, వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఫార్మా పరిశ్రమలు, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాళ్లు, ఫార్మసీలలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఎక్కువగా చోట అదనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ నియమించాలన్నారు. హైదరాబాద్ లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు దామోదర.